శాండ్ స్ప్రింగ్ డొమినియన్ ఎకెమ్ స్కిన్ గివ్ అవే. ఈ సీజన్ ఎండింగ్ లోపు 2 స్కిన్స్ అయితే గిఫ్ట్గా ఇస్తా అన్నాను. సీజన్ ఎండింగ్ వరకు వెయిట్ చేద్దామా, ఈ లోపు ఇచ్చేద్దామా? లాస్ట్ వీడియోలో ఉగాది రోజు మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి లక్కీ స్పిన్ ద్వారా బుగాటి స్కిన్ గిఫ్ట్గా అయితే ఇచ్చాం. ఆ వీడియో మన ఛానల్ ఉంది, వెళ్ళి ఒక లుక్ వేసేయండి. ఈ వీడియోలో ఏకేఎం స్కిన్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఒకళ్ళు కాదు, ఇద్దరికి. ఇద్దరికి ఏకేఎం స్కిన్ గిఫ్ట్గా ఇస్తున్నాం. నేను నమ్మదురా, అడుగు తిరు. వీడియోని ఎండ్ వరకు చూడండి, నిజాన్ని మీరే వివేకంతో ఆలోచించండి. ఇప్పటి వరకు మన వీడియోకి 4 కామెంట్స్ అయితే వచ్చాయి. 4 కామెంట్స్ 2 సబ్స్క్రైబర్స్ నుంచి మాత్రమే వచ్చాయి. సో ఇద్దరు డైరెక్ట్గా ఏకేఎం స్కిన్ గెలుచుకున్నారు. వాళ్ళ పేర్లు ఈ కామెంట్లో చూడండి, సిక్ ఇట్ అండ్ కిల్ ఇట్. కంగ్రాచులేషన్స్. ఇద్దరు కూడా మన గేమ్ ఫ్రెండ్సే. మీరు అనుకోవచ్చు నా ఫ్రెండ్స్కి మాత్రమే గిఫ్ట్ ఇస్తున్నాను, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ మన వీడియోస్కి న్యూ సబ్స్క్రైబర్స్ నుంచి ఒక కామెంట్ కూడా రావడం లేదు. కామెంట్ చేస్తే కాంటెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, గిఫ్ట్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో ఇక నుంచి అయినా న్యూ కాంటెస్ట్ స్టార్ట్ అయితే పార్టిసిపేట్ చేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. నాట్ ఓన్లీ కామెంట్స్, డిఫరెంట్ టాస్క్ పెట్టి గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. మన ఎందుకు ఇంకా ఆలస్యం, మన కాంటెస్ట్లో గెలిచిన సిక్కిట్ లాబీలో అయితే ఉన్నాడు, తన గేమ్కి ఇన్వైట్ చేద్దాం. శాండ్ స్ప్రింగ్ ఎకెన్ స్కిన్ని మనం గణేష్కి అయితే గిఫ్ట్కి ఇద్దాం అనుకున్నాం. గణేష్ అయితే గేమ్లోకి రమ్మన్నాను, తన లాబీలో వెయిట్ చేస్తాడు. తను యాడ్ చేద్దాం. హాయ్ గణేష్. హాయ్ గణేష్. మనం మన ఛానల్లో ఏకేఎం కాంటెస్ట్ ఒకటి పెట్టాం, మీరు దానికి కామెంట్ కూడా చేశారు, గుర్తుందిగా? అవునన్నా చేసామన్నా. కాంటెస్ట్ లో మనకి 2 కామెంట్స్ అయితే వచ్చినాయి, ఒకటి నీ దగ్గర నుంచి, ఇంకోటి జయన్ దగ్గర నుంచి. అవుట్ సైడ్ నుంచి ఏ కామెంట్స్ అయితే రాలేదు. సో వితౌట్ కాంపిటీషన్ మీ ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం. ఏంటన్నా చెప్పడన్నా? పబ్జి వాడైతే ఏకేఎం స్కిన్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ఇక్కడ ఏది ఇవ్వలేదు. సో మనం ఏం చేద్దాం అంటే, మీ అకౌంట్ లోకి మీ ఐడికి యూసీ యాడ్ చేస్తాను. దాని ద్వారా మీరు గేమ్ ని రన్ చేసి లైక్ స్పిన్ చేసి మీరు ఏకేఎం గెలుచుకోవాలి. ఓకే అన్న. ఇక్కడ చిన్న కాంటెస్ట్ పెట్టుకుందాం. సో నాకైతే ఏకేఎం అరౌండ్ 3300 యూసీకి అయితే వచ్చింది. దానికన్నా తక్కువగా మీరు ఏకేఎం గెలుచుకోగలరా? మాక్సిమం అన్న గెలుచుకుంటా అని నేను అనుకుంటున్నా. బై లక్ ఏమో చెప్పలేం కదన్నా. లక్ నా వైపు ఉంది అనుకుని నేనైతే తిప్పుతాను. మాక్సిమం మిమ్మల్ని నీకు అయిన తీసుకుని కాకుండా తక్కువలోనే అయిపోయేలా చూస్తాం. ఓకే, 3500 యూసీ అయితే మీకు యాడ్ చేస్తాను. అంతకన్నా తక్కువలో గనక మీరు దాన్ని ఐ మీన్ 3300 నాకు అయిపోయింది. సో నేను మీకు యాడ్ చేసిన యూసీలో 3300 లోపు కనుక మీరు ఏకేఎం స్కిన్ గెలిస్తే ఇంకో 3000 మీకు యూసీ యాడ్ చేస్తా. ఓకే, సో రెడీనా? బాగుందన్న, ట్రై చేస్తా. సో ఓకే, ఫస్ట్ అయితే మీకు యూసీ యాడ్ చేస్తాను. మీ ఐడి 1 మినిట్. చెప్పాలా? అక్కడ కామెంట్ తీసుకుంటారన్న. ఐడిలోకి వెళ్తున్నాను. ఓకే. ఓకే, మీ ఐడి తీసుకున్నాను. మన అకౌంట్లో అయితే ఆల్రెడీ యూసీ యాడ్ చేసాము. సో బీజీఎంఏకి వెళ్దాం. ఓకే, బీజీఎంఏలో ఆల్రెడీ మన ఐడి ఉంది, దాన్ని తీసి మనం కాపీ చేసిన గణేష్ ఐడి పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఎంత యూసీ యాడ్ చేద్దాం? 3500 యూసీ అయితే లేదు, either 4000కి వెళ్ళాలి లేదా 3000కి వెళ్ళాలి. మనదైతే పెద్ద విశాల హృదయం కాబట్టి మనం 4000కే వెళ్తాం. ఓకే, మన ఐడి నుంచి మన అమౌంట్ పంపిద్దాం. 4000 యూసీ కోసం మనం 3800 అయితే పే చేయాలి. మన దగ్గర ఆల్రెడీ అమౌంట్ వ్యాలెట్లో ఉంది. సో మనం ఆ వ్యాలెట్ ద్వారా పే చేద్దాం. ఓకే, ప్రాసెసింగ్. ఓకే, కమాన్. ఓకే, మనీ అయితే యాడ్ అయిపోయినాయి. గణేష్, మీ అకౌంట్కి అయితే 4000 అయితే పంపించాను, వచ్చినాయా? వచ్చాయన్నా. సో ఇప్పుడైతే మనం ఈవెంట్ లోకి వెళ్ళి ఈవెంట్ ని స్పెండ్ చేద్దాం. సో ఛాలెంజ్ గుర్తుందిగా, 3200 లోపు కనుక చేస్తే ఎక్స్ట్రా యూసీ వస్తుంది. ఓకే, లెట్స్ గో. ఈవెంట్ లోకి అయితే వెళ్తున్నా. ఓకే, ఫస్ట్ ఫర్ ద డే కాబట్టి ఫస్ట్ 1 స్పిన్ తిప్పుదాం 10 యూసీకి. ఓకే, ఓకే, మామూలుగా జంపీస్ వచ్చింది.
ఓకే, నో ప్రాబ్లం, కీప్ ఆన్ ట్రయింగ్. నేనుందా యా నీకు, ఏకమే తెప్పిస్తా. థ్యాంక్స్ అన్న. మళ్ళీ సింగిల్ రా చూద్దాం. ఓకే సేమ్ అగైన్ జంపీస్ వచ్చింది. నో, ఓకే లెట్స్ గో ఫర్ 10 రాస్ అన్న. ఓకే, 10 రాస్. గో. యా, వచ్చిందా? ఓ 9 జంపీస్ అన్న. లేదన్న, ఏం రాలేదు ప్రెసెంట్ అయితే. సూపర్, నో ప్రాబ్లం. ఓకే లెట్స్ ట్రై అగైన్. కష్టే ఫలి. అవునన్నా. నో, పెయిన్స్ అండ్ జంపీసెస్ వచ్చాయి. ఓకే 10. ఓకే, కీప్ ఆన్ ట్రయింగ్, కీప్ ఆన్ ట్రయింగ్. ఎస్ అగైన్. కెన్ డూ ఇట్. జెమ్, ఫాల్కన్ జెమ్ ఒకటి వచ్చింది. కమాన్. సూపర్, 2 more to go. యా లెట్స్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు దాకా ఎంత యూస్ చేసావు? 1500. ఇప్పుడు ఇంకోటి వేసాను అన్న, ఇంకో 10 యూసీ వేసాను. సారీ, 10 ఓకే స్పిన్స్ తిప్పాను. లైక్ 2000, 3010 అలా అవుతుంది అన్న. 2500 అలా. ఓకే, 10. ఇంకా ఇంకా నీకు 2 10 స్పిన్స్ అయితే ఉన్నాయి. అవునన్నా. లెట్స్ బట్ ఏకేఎం స్కిన్ అయితే వస్తుంది. ఎస్ లెట్స్ ఏకేఎం స్కిన్ ట్రై అన్న. వచ్చేదాకా నేను ఖచ్చితంగా యూస్ చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్స్. యా ఓకే. యా, లెట్స్ డూ అగైన్ 10 స్పిన్స్. నో, రాలేదు. ఒక కమాన్ క్యాంటెడ్ కమాన్. సైడ్ అయితే వచ్చింది అంతే. అండ్ అగైన్ 10 స్పిన్స్. ఓకే నో అన్న, 6x స్కోప్ వచ్చిందన్న. సూపర్. జంపీస్ ఎన్ని వచ్చినాయి జంపీసెస్ టోటల్? ఇంకా 49 వచ్చినాయి అన్న. ఇంకొకటి వస్తే లైక్ సెకండ్ వస్తుంది. సెకండ్ వస్తుంది. ఓకే, సింగిల్ డ్రా చేయను అన్న. ఇంకా 10 స్పిన్స్. సింగిల్ డ్రా చేయి. నీ ఇష్టం, ఎనీథింగ్. సింగిల్ డ్రా చేసినా 10 డ్రాస్ చేసినా నో ప్రాబ్లం. సింగిల్ డ్రా చేస్తే నీకు ఒక జంపీస్ వస్తే 2 వస్తాయి అనమాట, జెమ్ స్టోన్స్. ఎస్ ఇంకొక అవునన్న. జెమ్ స్టోన్ రావాలి. యా, యా, ఒకటైతే సింగిల్ డ్రా చేద్దాం. 3200 కి నీకు ఇంకా నాకు తెలిసి 700 ఉన్నాయా ఇంకా యూసీ? ఇంకా 600 ఉన్నాయన్న. ఓకే, 600 లో కొడితే నీకు ఇంకో 3000 యూసీ ఎక్స్ట్రా. కమాన్. కమాన్ ఫస్ట్ అయితే 60 యూసీ చేద్దాం ఫస్ట్. అది మేబీ జంపీస్. పెయింట్ వచ్చిందన్న ఇందులో కూడా. పబ్జి ఓకే వాడు మామూలుగా ఇవ్వడు, అస్సలు అమ్మో. యూసి మొత్తం పిండుతాడు. అని తెలిసిందేగా. ఆ, నీకున్నంత లక్ అయితే నాకు లేదు అనుకుంటున్నా. ఓకే, లెట్స్ ట్రై ఇన్ దిస్ 10 స్పిన్స్. ఓకే లేదన్నా, రాలేదు. సో ఇప్పుడు మనం వెళ్ళి మనం రిడమ్ చేసుకుందామన్నా. అది 50 జంపీసెస్ వచ్చాయి కదా. దాంతో ఒక జెమ్ స్టోన్ వస్తుంది. యా, రెడీ చేయి. కమాన్. అయిందన్నా. టోటల్ 3 జెమ్ స్టోన్స్ అయితే కావాలి ఎస్ అన్నా. ఏకేఎం కి. ఓకే, లెట్స్ గో. సింగిల్ స్పిన్ కి వెళ్తావా లేకపోతే 10 స్పిన్ ఒకేసారి ట్రై చేస్తావా? 10 స్పిన్ ఇప్పుడు యూసీ లేదన్నా. 460 ఉన్నాయి యూసీ ఎగ్జాక్ట్లీ. ఓకే, నీకు టోటల్ 4000 అంటే 3600 వాడిస్తావు అయితే. అవునన్నా. ఓకే, యాక్చువల్లీ సో బిఫోర్ ఛాలెంజ్ అయితే ఓడిపోయావు, బట్ ఓకే, నో. ఛాలెంజ్ ఎప్పుడు ఓడిపోయానన్నా. ఓకే ఓకే. సో ఎస్ ఆ ఛాలెంజ్ ఓడిపోయినా ఈ ఛాలెంజ్ లో గెలిచి కాబట్టి ఏకేఎం స్కిన్ అయితే నీకు గ్యారంటీ. ఎస్ అన్నా. సో ట్రై చేయి, సింగిల్స్ ట్రై చేయి. ఓకే, సింగిల్స్ ట్రై ఓకే చేద్దాం. కమాన్ జంపీస్ వచ్చింది. అండ్ వన్ మోర్. ఓకే, అగైన్ జంపీస్. అగైన్ జంపీస్. ఓకే, మిగతా ఏమైనా ఇవ్వచ్చు కదా. అగైన్ అలా జంపీస్ ఇస్తే అలా. ఎలా? పిండాలిగా మన దగ్గర నుంచి. అండ్ అగైన్ జంపీస్ అన్న. గట్టిగా. 3 సార్లు వరుసగా లెఫ్ట్ జంపీస్ సైడ్ లో వచ్చింది. లెఫ్ట్ సైడ్ డ్రాస్ లో కూడా కలెక్ట్ చేసుకో. ఓకే అన్న. వరుసగా 4 సింగిల్ స్పిన్స్ అయితే తిప్పాను. 4 జంపీసెస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ 60 యూసీ. నో, అగైన్ జంపీస్. ఓకే, అండ్ అగైన్ బ్యాగ్ ఇవి కూడా రావట్లేదు. గ్లైడర్ బ్యాగ్. లేదన్నా అసలు
అగైన్ ప్లస్ లాస్ట్ పర్సెంట్ చదువుతా. లాస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ యూసీ 100 ఉంది అన్న. లాస్ట్ 60 యూసీ. ఓకే. నో అన్న, జంపీసీ వచ్చింది. ఓకే, జంపీస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. 11 ఉన్నాయి అన్న. ఇంకా స్టిల్ వి వాంట్ 11 లైక్ ఉన్నాయి. 40 39 మోర్ కావాలి. కావాల్సిందే. యా. సో ఓకే, నీకు ఇంకో 1000 యూసీ యాడ్ చేస్తాను. ఓకే సో అన్న. చూద్దాం మన లెక్. యా. 3000 4000 యూసీ, ఇంకో 1000 అయితే 5000. అట్లీస్ట్ 6000 కన్నా మనం ట్రై చేయగలం చూద్దాం. ఎస్. ఓకే, 1000 యూసీ అయితే యాడ్ చేస్తాను. ఓకే ఓకే. అన్న. యా. మన అకౌంట్ అయితే ఓపెన్ చేసాం. ఓకే, బీజీఎంలోకి వెళ్ళి ఓకే, ఐడి అయితే సెక్యూరిటీ ఉంది. ఓకే, యూసీ 900 యూసీ ఫర్ 1000 రూపీస్, ఇది యాడ్ చేద్దాం. ఓకే, పర్చేస్. స్టిల్ ప్రాసెసింగ్. ఓకే, అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది, 900 యూసీ. గణేష్, 1000 యూసీ అయితే దాంట్లో యాడ్ చేశాను. వచ్చినాయా? వచ్చాయన్న. ఓకే. ఓకే, మనం స్టార్ట్ చేసి పిన్ని ఈసారి ఖచ్చితంగా నువ్వు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇట్. యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. 10 యూసీ. ఓకే. నో ఓకే, అన్న. ఫస్ట్ సింగిల్ స్పిన్కి వెళ్తావా, ఫస్ట్ స్పిన్స్కి వెళ్తున్నావా? 10 స్పిన్స్కి వెళ్ళానన్న. ఆల్రెడీ సప్రెసర్ వచ్చిందన్న. అండ్ మోర్ సూపర్. దాన్ 6 జంపీసెస్ అయితే వచ్చాయి. ఓకే. అండ్ స్టిల్ ఐ హ్యావ్ 400 యూసీ అన్న. అండ్ లెట్స్ గో ఫర్ సింగిల్ డ్రాస్ అన్న. ఓకే, సింగిల్ డ్రాస్ ఇట్ ఈస్. జంపీస్ వచ్చింది. వన్ జంప్ పీస్ వచ్చిందా? ఓకే, ఓకే. జెమ్ స్టోన్ అయితే రాలేదా? రాలేదన్న. అది సింగిల్ ఇచ్చేస్తా. అయ్యో, వాడికి లాస్ అయిపోద్దు. అండ్ అగైన్ సింగిల్. అగైన్ జంపీస్. అగైన్ అగైన్ జంపీస్. జంప్ పీస్. ఓకే, మీకు తెలుసు అనుకుంటా డైలాగ్. బాగా తెలుసు. అవును. అగైన్ జంపీస్. ఓకే, టోటల్ ఎన్ని జంప్ పీస్ వచ్చినాయి ఇప్పటికి? లైక్ 20 జంపీసెస్ వచ్చిందా. మోర్ 30 జంపీసెస్ కావాలి. ఓకే. అండ్ ఓకే, ట్రై చేద్దాం. ఇంకా 100 యూసీ ఉంది. లాస్ట్ 1 రా ఫర్ 60 యూసీ. ఓకే, లాస్ట్ వన్, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. మేబీ జెమ్ రావచ్చు, జంపీసెస్ కూడా రావచ్చు, చెప్పలేం. ఓకే. జెమ్ వచ్చింది. సూపర్, లాస్ట్ దాంట్లో కొట్టావు అనమాట అయితే. జెమ్ వచ్చింది, కమాన్. సూపర్. సో ఫైనల్లీ ఏకైతే వచ్చింది మనకి. ఎస్ అనుకున్నది అయితే వచ్చిందన్న. మీరు ఓకే. చెప్పినట్టే 6000 లోపు అయితే నేను చేయగలిగాను. 5000 లోపు, 5000 ఓకే, యూసీ ఓకే. లోపే నేను చేయగలిగాను. 5000 లోపే. ఎస్ ఇప్పుడు నాకు తెలిసి 900 యూసీ యాడ్ చేసినట్టున్నా. ఇందాక 4900 యూసీ మొత్తం. అన్న. ఓకే, నాట్ బ్యాడ్. యా. ఓకే, ఏకేమో వచ్చింది. అండ్ మిగిలిన పీస్ తో మీరు ఇంకేమైనా తీసుకోవచ్చు, నాకు తెలిసి లైక్ స్కోప్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి తీసుకోవడానికి. స్కోప్స్ అయితే అవైలబుల్ గా లేవన్నా. మేబీ ఐ విల్ టేక్ ద గ్రెనేడ్ ఆర్ మాక్టైల్. ఓకే. ఈ ఓకే, ఫైనల్లీ రిడీమ్ చేస్తున్నా. ఫైనల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ క్రేట్ ఓపెనింగ్ అన్న. మీ దయ వల్ల నాకు ఈ రోజు అయితే జరిగింది. థ్యాంక్ యూ. సో And- ఇట్స్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇంకా మోర్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ తో మీ ముందుకైతే వస్తాను. ఎస్ ఇలానే అన్న. మీరు అండ్ మీ ఫ్రెండ్స్ అందరు చెప్పండి. చెప్తానన్న, పక్కా చెప్తాను. నేను కూడా అందరికి సజెషన్ ఇస్తాను. సో గైస్, అందరూ Okay. ఒకసారి I mean, దీపు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా ఇస్తా ఉంటారు, గివ్ అవేస్ ఇస్తా ఉంటారు. మన దానికి సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు, వ్యూస్ బాగానే ఉన్నాయి. ఓకే. కామెంట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ట్రస్ట్ అయితే బిల్డ్ అవ్వలేదు. కొత్త ఛానల్ నాకు తెలిసి ఇంకా
ట్రస్ట్ అయితే వాళ్ళు లేదనుకుంటా. అంటే ఇంత ఫేక్ వీడియోస్ అనుకుంటున్నారు. అవునన్నా. ఓకే చూద్దాం. యా హోప్ ఫర్ ద బెస్ట్ అన్న ఏదైనా. ఓకే. ఓకేనా, లెట్స్ రిడీమ్ ఇట్ నా. ఓకే. మీరు 1 2 3 అనండి, నేను రిడీమ్ రెడీమ్ చేస్తా. అయిపోయింది అయితే. లేదన్నా, మీరు 1 2 ఓకే 3 అనండి, నేను రెడీ. రిడీమ్ చేస్తా. యా ఓకే రెడీ 1 2 3 గో. కమాన్ ఏకే శాన్ స్ప్రింగ్ డామినియన్ సూపర్. అనే ఏకేఎం వచ్చింది మనకి అన్న వల్ల. సో థ్యాంక్స్ అన్న. ఓకే నెక్స్ట్ గేమ్ లో మనం ఏకేఎం తో రఫ్ పాడిచ్చేద్దాం మొత్తం. అసలు మామూలు కాదన్నా. లెట్స్ ఎక్విప్ ఇట్. యా ఓకే ఓకే సరే అయితే ఆ నీకు ఏకేఎం వచ్చిందని నీకెంత సంతోషంగా ఉందో అంతకన్నా ఎక్కువ నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అన్న. ఓకే మరి ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. బాయ్ అన్న, బాయ్.